హాయ్ ఫ్రెండ్స్. టుడే టాపిక్ వచ్చేసరికి ఒక లిస్ట్ ఇచ్చి దాంట్లో మినిమమ్ వాల్యూ కనుక్కోమంటే ఏం చేయాలి? ఓకే. ఫస్ట్ బిల్ట్ ఇన్ ఫంక్షన్ ద్వారా మినిమమ్ ఆఫ్ ఏ. ఓకే. రెండోది వచ్చేసరికి నేను ఫర్ లూప్ ద్వారా నార్మల్ ఫర్ లూప్ ద్వారా చేస్తున్నాను. మినిమమ్ వాల్యూ ఈక్వల్ టు ఓకే. నేను ఫస్ట్ వాల్యూ తీసుకున్నా అంటే లైక్ ఏ ఆఫ్ 0 నా మినిమమ్ వాల్యూ డిఫాల్ట్‌గా అసైన్ చేశా. ఓకే. నెక్స్ట్ ఫర్ ఓకే కే ఇన్ ఏ. ఓకే. ఈ వచ్చిన వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ కే ఉంది కదా! కే వాల్యూ అనేది మినిమమ్ వాల్యూ కంటే తక్కువ ఉంటే మినిమమ్ వాల్యూకి అసైన్ చేయాలి. కాబట్టి ఇఫ్ మినిమమ్ వాల్యూ ఓకే గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు ఓకే కే. అయితే మనం ఏం చేయాలి? మినిమమ్ వాల్యూ ఈక్వల్ టు కే. రైట్. వన్స్ ఫర్ లూప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏదైతే మినిమమ్ వాల్యూ ఉందో అదే మనకి మినిమమ్ వాల్యూ అన్నమాట. ఓకే. 10 వచ్చింది. మూడో అప్రోచ్ వచ్చేసరికి మూడో అప్రోచ్ వచ్చేసరికి సార్టింగ్ ద్వారా అనమాట. సార్టింగ్ అల్గారిథం. ఓకే. ఇప్పుడు నేనేం చేస్తున్నా ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ ఓకే లెంగ్త్ ఆఫ్ ఏ. ఓకే. ఇదేంటి ఔట్ సైడ్ అనమాట. ఓకే. రెండోది కంపారిజన్ జరగాలి ఫస్ట్ వాల్యూకి, సెకండ్ వాల్యూకి, ఫస్ట్ వాల్యూకి, థర్డ్ వాల్యూకి. అందుకని ఇంకో ఫర్ లూప్ రాస్తున్నా. ఫర్ జే ఇన్ రేంజ్ ఆఫ్ ఓకే. ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి? ఇది 0లో ఉంటే ఇది 1 నుంచి స్టార్ట్ అవ్వాలి. అదే ఐ వాల్యూ 1 ఉందంటే 2 నుంచి స్టార్ట్ అవ్వాలి. కాబట్టి ఐ ప్లస్ ఓకే. ఐ ప్లస్ 1 కామా లెంగ్త్ ఆఫ్ ఏ. ఓకే. నెక్స్ట్ చెక్ చేసుకోవాలి. ఈ వాల్యూవా? ఈ వాల్యూవా? ఫర్ ఎగ్జాంపుల్ ఏ వాల్యూ పెద్దదనేది. ఓకే. ఇఫ్ ఏ ఆఫ్ ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఏ ఆఫ్ జే. ఓకే. నెక్స్ట్ స్వాపింగ్ చేసుకోవాలి. ఓకే. ఏ ఆఫ్ ఐ కామా ఏ ఆఫ్ జే ఈక్వల్ టు ఏ ఆఫ్ జే కామా ఏ ఆఫ్ ఐ. ఓకే. నెక్స్ట్ ఏదైతే వచ్చిందో అవుట్‌పుట్ అది సార్టింగ్ అయిన తర్వాత వచ్చే వాల్యూ ఏలో స్టోర్ అయింది కాబట్టి ఏని ప్రింట్ చేసుకుంటాను. నాకు ఇక్కడ ఏం కావాలి? లాస్ట్ వాల్యూ కావాలి కాబట్టి ఏ ఆఫ్ -1 స్లైసింగ్ ద్వారా నెగెటివ్ ఇండెక్స్ ద్వారా ఓకే. ఇది ఫ్రెండ్స్. ఓకే. దీస్ ఆల్ ఆర్ ద అప్రోచెస్ ఇన్ ఫైండ్ ఔట్ ది మినిమమ్ వాల్యూ ఇన్ ద లిస్ట్. థాంక్ యూ ఫ్రెండ్స్.